మాట్లాడారు. నేను అడుగుతున్నాను, 20కి 22కి 23 రూపాయలకి మార్కెట్లో రేటు ఉందని చెప్పినప్పుడు ఒకవేళ నేను తప్పుడు పని చేసి నేను అమ్మితే ఎంతకు అమ్ముతాను? అంటే నేను 3 సార్లు ఎమ్మెల్యే చేసినోడిని, ప్రభుత్వ రూల్స్ ఇవన్నీ తెలిసినోడిని, ప్రభుత్వంలో ఒక దగ్గర 2 సంవత్సరాలు 9 మాసాలు మంత్రిగా చేసినోడిని. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలీదా? 2 మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడే బల్ల కింద చేయి పెట్టినోడిని, తప్పుడు తనంగా డబ్బులు సంపాదించినోడిని, ఆలోచన కూడా లేనోడిని. దీనికా ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు నా శ్రీమతి గారి దగ్గర వసూలు చేసిన డబ్బు కేజీ ఎంత పడిందో తెలుసా అండి? 94 రూపాయలు. కేజీ బియ్యం 94 రూపాయల చొప్పున వాడు వసూలు చేశారు. ఇవన్నీ తెలీదా? రెండోది, మీరు ఎవరినన్నా గోడౌన్ ఓనర్ని ఇంకెవరినో అడగండి, ఓనర్ కనుక దాంట్లో బియ్యాన్ని ఏదోటి చేస్తే ఏంటి లాభం? ఎక్కడి నుంచి తెస్తాడు? మళ్ళీ బియ్యం అనేది మాయం చేయటం ఎలా అవుతుంది సాధ్యం? అప్పచెప్పాలి కదా. వచ్చిన బియ్యం కేజీ అంటే కాటాతో వస్తుంది, కాటాతో అప్పచెప్పాల్సిందే, బస్తాలు కూడా కాదు. కాటాతో తీసుకోవాలి, కాటాతో అప్పచెప్పాలి. వెయిటేజీ ఇంకో మంత్రి గారు చెప్పే కదా, ఆ గవర్నమెంట్ ఉందని. గవర్నమెంట్ ఎప్పుడు పడిపోయింది? జూలైలో పడిపోయింది. గవర్నమెంట్ జూలైలో పడిపోతే నవంబర్ దాకా ఖాళీ కూర్చుంటారా? నిజంగా నేను కానీ నేను తప్పుడు బుద్ధోడిని అయితే, అక్రమార్కుడిని అయితే 5 నెలలు ఖాళీ కూర్చుంటారా? అంటే కొంచెం విచక్షణతో మాట్లాడండి, లేదా మాట్లాడేలా ఎలాగే మాట్లాడతారు ఉద్దేశమే కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, ఆలోచించమని అడుగుతున్నాను ఎవరైతే సామాన్యుల్ని. అసలు ఎందుకు ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఈ తప్పుడు పని చేస్తారు? ఎవరయ్యా అంటే ఈ మాటలు మాట్లాడేది? ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీలో మా నియోజకవర్గానికి కూడా 23 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేశారు. వర్క్ పనిచేయడం తర్వాత బిల్లు తర్వాత వర్క్ ఆర్డర్ ఇవ్వాలంటే 3% అడ్వాన్స్గా వసూలు చేసినటువంటి వాళ్ళు నా క్యారెక్టర్ గురించి మాట్లాడటం. అప్పుడు కానీ ఇప్పుడు కానీ 2014-19 కానీ లేదా 24 నుంచి ఇప్పుడు దాకా కానీ సాధారణంగా ఒక మంత్రికి ఆ శాఖలో పనిచేసేటువంటి అటెండర్ దగ్గర నుంచి ప్రతి ఉన్నత ఉద్యోగి వరకు పిల్లలతో సమానం. వాళ్ళ ట్రాన్స్ఫర్కి లంచాలు తినేవాడిని ఏమంటారు ఒకసారి చెప్పండి? నేను చెప్పట్లా, సాక్షాత్తు ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో అచ్చయినటువంటి విషయాలు. నేను కూడా మంత్రి చేశాను. ఏ రోజన్నా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతిలో కానీ లేదా సాక్షిలో కానీ ట్రాన్స్ఫర్లలో లేదా ప్రభుత్వంలో పేరుని నాని కక్కుర్తి పడ్డాడని ఎప్పుడన్నా ఒక ఐటమ్ అన్నా మీరు చూసారా? చూస్తే వదులుతారా అని అడుగుతున్నాను. అలాగే చైతన్య రథం అనే ఒక తెలుగుదేశపు సోషల్ మీడియా పేపర్, అది బయట ఎక్కడ కనపడదు. దానిలో నేను
5,000 కోట్లు సంపాదించానని చెప్పని, నాకు మైన్లు ఉన్నాయని చెప్పని, ఇవన్నీ ఎలక్షన్ల ముందు రాశారు, ఛానల్స్లో డిబేట్లు చేశారు, యూట్యూబ్లో మాట్లాడారు. మరి నా 5,000 కోట్లు అంటున్నాను. మైళ్ళు ఉంటే సీజ్ చేసేయండి. నాకు పెద్ద పెద్ద బెంజులు, ఆడీలు, అయ్యున్నాయి ఇయ్యున్నాయని చెప్పిన ఫోటోలు వేశారు. చేసేయండి. అట్లాగే ఇప్పుడు ఇవాళ రేపో మాపో ఖచ్చితంగా అంటే 2వ తారీఖు ఏదో స్క్వాష్ పిటిషన్ ఉన్నట్టుంది మేనేజర్ది. ఆ స్క్వాష్ లోపు ఇప్పుడు ఎంతమందిని పోలీస్ స్టేషన్లో కొడుతున్నారో, మగ్గ తీసుకో రోజు పొద్దు నుంచి రాత్రి దాకా ఉంచుతున్నారో, ఏదో రకంగా ఆ మేనేజర్ని తీసుకొచ్చి 2వ తారీఖు లోపు నన్ను, నా కుమారుణ్ణి ఇద్దరిని ఏదో రకంగా అరెస్టు చేయాలనేటువంటి, నన్ను జైల్లో పెట్టాలని నాతో కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడటం జరిగింది. నేను 15, 16, 17 అందుబాటులో ఉన్నాను. రాత్రి తెల్లారుజాము నుంచి పొద్దు నుంచి కూడా నేను బందర్లోనే అందుబాటులో ఉన్నాను. వాళ్ళందరూ మాట్లాడేది ఏంటంటే, అరే నిన్ను ఒక్క రోజన్నా జైల్లో పెట్టకపోతే అసలు మా వాళ్ళు ఎవరు ఊరుకునేట్లేరురా, అందులో మరీ ప్రత్యేకించి మీ ఊరోడు అసలు నిద్రపోవట్లేదు, చంద్రబాబుని చంపేస్తున్నాడు, రోజు ఇదే పనిలో ఉన్నారు అని చెప్పాను. తప్పకుండా. కాకపోతే ఇక్కడ ఏంటంటే మన రాజకీయాల కోసం, మన రాజకీయ కక్ష సాధింపుల కోసం ఇంట్లో ఆడవాళ్ళ దాకా కూడా వచ్చారే అనేది ఆవేదన, బాధ తప్పితే మరొకసారి చెప్తూ నేను మనోహర్ గారిని మరొకసారి వేడుకుంటున్నాను. నేను అడిగే సమాచారాన్ని ఇప్పించమని చెప్పని, ఆదేశించమని చెప్పని, అలాగే సామాన్య ప్రజలకు కూడా నేను చెప్పుకునేది, ఇది దుష్ప్రచారాలు నమ్మబాకండి, నిజం నిలకడ మీద తేలుతుంది. నేనైతే ఏ పాపం ఒడిగట్టలేదు, నా భార్య ఇందులో ఏ పాపం తెలీదు. అమాయకురాల్ని ఈ రకంగా నా మీద కక్షతో ఆమెను చిత్రవద చేయటం, మానసికంగా. పోలీస్ ఇన్వెస్టిగేషను, డిపార్ట్మెంటల్ ఇన్వెస్టిగేషన్ కంటే కూడా మీడియా, సోషల్ మీడియా అత్యుత్సాహంతో విపరీతమైనటువంటి రాజకీయ కక్షతో చిలవలు పలవలుగా, పుంకాను పుంకాలుగా రోజు వండి వార్చుతున్నటువంటి పరిస్థితులని